కొత్త ఒక వింత అని ఊరికే అనలేదు. కొత్తగా మన కంటికి కనిపించేవి కాస్త వెరైటీగా ఉంటే చాలు అదొక పెద్ద వింతే. ఇలాంటి వింతే ఒకటి ఫ్రాన్స్లోని ఓ దీవి ప్రజలకు కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం అక్కడున్న గాడిదలను చూడడానికి అవి క్యాట్వాక్ చేసుకుంటూ వెళ్తుంటే వాటితో ఫోటోలు దిగడానికి పర్యాటకులు అక్కడికి క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ వింత ఏంటి, గాడిదలతో సెల్ఫీలేంటి చూద్దాం రండి. ఫ్రాన్స్లోని రియా దీవి. దీని చుట్టూ కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆకట్టుకునే బీచ్ అందాలు, ప్రశాంతమైన వాతావరణం. దీంతో ఈ దీవిలో కనిపించే సుందర దృశ్యాలను చూసి ప్రకృతి ఒడిలో పులకరించిపోవడానికి పర్యాటకులు ఎగబడతారు. అయితే వారిని అమితంగా ఆకట్టుకునేవి ఇవేవి కాదు, ఆ దీవిలో సంచరించే గాడిదలే. పర్యాటకులు ఆ దీవిని సందర్శించడానికి ముఖ్య కారణం. గాడిదలను చూడడానికి పర్యాటకులు రావడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇవి మామూలు గాడిదలు కావు. ఈ దీవిలో ఉన్న గాడిదలు మామూలుగా ఉంటే ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు, పైగా చిరాకు పడేవారు. కానీ గాడిదలన్నీ పైజామాలు ధరించి కనిపిస్తే అది తప్పకుండా వింతే అవుతుంది కదా. ఫ్రాన్స్లోని రియా దీవిలో ఉన్న గాడిదలు పైజామాతో పర్యాటకులను పడేస్తున్నాయి. అయితే ఇక్కడ గాడిదలకు పైజామాలు వేయడం అనేది ఈ దీవిలో ఈ మధ్య మొదలైంది కాదు, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇలా గాడిదలకు పైజామాలు వేయడం ఫ్యాషన్ కోసం మాత్రం కాదు, దీని వెనుక పెద్ద స్టోరీయే ఉంది. ఇక్కడి గాడిదలు సాధారణ రకానికి చెందినవి కావు. వాటిని పోయిటౌ డాంకీస్ అంటారు. గాడిద చాకిరి అనే పదం తెలిసిందే కదా. వీటిని ప్రపంచంలోనే అత్యుత్తమంగా పనిచేసే గాడిదలుగా గుర్తింపుంది. ఫ్రాన్స్లోని పోయిటౌ ప్రాంతం నుంచి వచ్చిన ఈ గాడిదలు ఎక్కువ ఎత్తుతో బలిష్టంగా ఉంటాయి. ఎత్తు, వాటికున్న సామర్థ్యం వల్ల స్థానికులు ఉప్పు నేలలో వీటిని పనికి ఉపయోగించేవారు. ఆ ప్రదేశాల్లో దోమలు, ఇతర కీటకాల తాకిడి ఎక్కువగా ఉండేది. దీంతో గాడిదలు తెగ ఇబ్బంది పడేవి. అందుకే వాటి యజమానులు ప్రత్యేకంగా తయారు చేసిన పైజామాలను గాడిదలకు వేసేవారు. అయితే ప్రస్తుతం వాటిని ఉప్పు నేలలో పనికి ఉపయోగించడం లేదు, కానీ పైజామాలను వేయడం మాత్రం సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యంగా ఆ సాంప్రదాయమే వారికి ఆదాయ వనరుగా మారింది. కేవలం పర్యాటకులను ఆకర్షించడం కోసమే స్థానికులు గాడిదలకు రంగురంగుల ఆకర్షణీయమైన పైజామాలు వేయడాన్ని మొదలెట్టారు. దీంతో రంగురంగుల పైజామాలు వేసుకుని క్యాట్వాక్ చేస్తూ వెళ్తున్న గాడిదలను చూస్తూ సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే కదా కొత్త ఒక వింత అంతే. ఇక ఒకప్పుడు పోయిటౌ బ్రీడ్ గాడిదలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యేవి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ గాడిదలకు బాగా డిమాండ్ తగ్గిపోయింది. 2005లో నిర్వహించిన ఓ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 450 పోయిటౌ డాంకీస్ మాత్రమే ఉన్నట్లు లెక్క తేలింది. ఏదేమైనా దోమల బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి పైజామాలు వేయించినందుకు గాడిదలు ఆ దీవి ప్రజలకు ఆదాయ వనరుగా మారి రుణాన్ని తీర్చుకుంటున్నాయి.